ఏ లీడర్ నోట్లకేంచిన్నా కూడా మెగా డిఎస్ అని మాట్లాడిండ్రు. ఏ లీడర్లంతా అప్పటి మందమే మాట్లాడతారు. అటెన్కల మళ్ళా ఉత్త కదే అని డీలా పడ్డోళ్ళంతా ఇప్పుడు మస్తు సంబరపడే ముచ్చట చెప్పింది సర్కారు. 6,000 పోస్టులతోటి మెగా డిఎస్సికి ఆమోదం తెలిపింది క్యాబినెట్. అగ్గో నిన్న మొన్ననే కదా కొత్త చైర్మన్ ఎక్కింది, గింతల్నే మెగా డిఎస్సి వేసిండ్రా. మస్తు జెట్ స్పీడ్లు ఉన్నారు కదా టీఎస్పీఎస్ వాళ్ళని అనుకుంటున్నారా? మొత్తం ముచ్చట చూడుండ్రి. టీచర్ కొళ్ళు లేడయ్యబోతున్నారో ఎరకైతుంది. ఎలక్షన్ల ముంగట ఏపీ సీఎం జగన్ అన్న నిరుద్యోగులకు పెద్ద శుభవార్తనే చెప్పిండు. 6,100 పోస్టులతోటి డిఎస్సి వేయాలని ఆలోచన చేసిండట సీఎం జగన్ అన్న. ఇగియల కేబినెట్ మీటింగ్ పెట్టి గీ ఆలోచన చేసిండ్రు. ముందుగాల టెట్ పరీక్ష పెట్టి రిజల్ట్ ఇచ్చినాక డిఎస్సి పరీక్ష పెడతారట. పోయిన తాప 2022లో టెట్ పరీక్ష పెడితే 4,50,000 మంది పరీక్ష రాస్తే 2 లక్షల మంది డిఎస్సి రాసేటందుకు పాస్ అయినరట. ఇగి తాప 5 లక్షల మంది దాకా టెట్ పరీక్ష రాత్తరు కావచ్చని అంటున్నారు ఆఫీసర్లు. ఇక అట్లనే యూనివర్సిటీలు, పెద్ద బడులు, కాలేజీలల్లో నాన్ టీచింగ్ కొలువు చేస్తున్నోళ్ళ రిటైర్మెంట్ వయసు 60కి 62కు పెంచిండు సీఎం జగన్ అన్న. ఇక వైఎస్ఆర్ చేయూత కింద నిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 5,000 కోట్ల దాకా నిధుల విడుదలకు ఇట్లా షాన్నే పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండట సీఎం జగన్ అన్న. ఎలక్షన్లు దగ్గరకు వచ్చినాక జనాల మీద వరాల జల్లు కురిపించుడే కాదు, ఓట్లు వేయించుకోవాలంటే గిసొంటి షాన్నే చేయాల్సి ఉంటది. పోయిన ఎలక్షన్ టైం కు మెగా డిఎస్సి అని అటే మర్చిండని పతిపచ్చ పొల్లు లొల్లులు పెట్టిండ్రు. నిరుద్యోగులు ధర్నాలు చేసిండ్రు. అయితే ఇప్పుడు మళ్ళా ఎలక్షన్లు దగ్గరకు వచ్చినాక మెగా డిఎస్సి మీద నిర్ణయం తీసుకున్నాడు. మరి ఇది ఎలక్షన్ స్టాంటే అనే చూస్తారో లేకపోతే నోటిఫికేషన్లు ఇడుతున్నాడని ఓట్లేస్తారో చూడాలే అని అనబట్టిండ్రు కొందరు రాజకీయ పండితులు.